నమస్తే సేట్జీ. నా ఫ్రెండ్ సేట్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గొలుసు అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్ ఫ్రెండ్ రోమియో. రోమియో. నువ్వు గొలుసు గొలుసు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సేట్జీ? మీది కాదు, నీది. మాల్ అచ్చా హై. రేట్ కిतना है? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30,000 గొలుసు. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాగు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు. కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో గాని పోలీసులు పట్టుకున్నారనుకో, కొనదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్ గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెడ్జీ? కరెక్ట్ గా చెప్పావు. నాకే అక్కర్లేదు, వెళ్దాం. ఈ ఒక్కసారికి నా మాటను. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెడ్జీ? చెప్పలేం, కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు. మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జీ. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సెడ్జీ. మీ మేలు జన్మలో మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా? మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తావేమోనని. అయినా ఎందుకంత లేట్ చేసావు? లేట్ ఎక్కడ చేశాను? ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలుసు ఇచ్చాను. టెస్ట్ చేయగానే తీసి మెళ్ళ వేసుకున్నాను. నేననేది రెండోసారి తీసినప్పుడు. ఓహో, రెండోసారా? ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది. ఎనీవే, నాకెంత బాధగా ఉంది తెలుసా? దేనికి? నువ్వు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే కనీసం 10,000 బాధేసేవాళ్ళం కదా. ఎంత ధైర్యం చేసే వాళ్ళకి ఈ బజారుకు వచ్చి నీ షాపులో నిన్ను మోసం చేయడమా? అరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పటాకుట్టి వీళ్ళ పటాకుట్టి సంపాదించాడు సార్. పాపం వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగలు తాగట్టు పెట్టమంటారు. అంత నిజాయితీ పడు సార్. ఆయన ఎలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి. ఆయన పిల్లలకు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తాడు సార్. అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒరేయ్, వాళ్ళు తీసుకెళ్ళింది 5,000. నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు. కాకా, నన్ను ఆపు ప్లీజ్. అంత ఎమోషనల్ అవ్వకండి. ఆయన ఇప్పటికే శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాడు. మీరు చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? రోమియో, జూలియట్.